హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మనకి బనానా చాకో చిప్ మఫిన్స్. కిడ్స్కి ఎంతో ఇష్టమైన ఈ బనానా చాకో చిప్ మఫిన్స్ చాలా ఈజీగా ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. యూజువల్గా మనకి ఇంట్లో బనానాస్ అంటూ మిగిలిపోతూ ఉంటాయి అండ్ అవి కొంచెం బ్లాక్ అయినా సరే పిల్లలు అస్సలు తినడానికి ఇష్టపడరు. సో వాటితోనే ఇంత యమ్మీ మఫిన్స్ని తయారు చేసుకోవచ్చు మనము. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 బనానాలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్ నేను ఇక్కడ జాగరీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 2 ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ 1/4 కప్ మెల్టెడ్ బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కావాలంటే మీరు గీ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే ఒక 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని ఇవన్నీ యాడ్ చేసేసి మూత పెట్టి మనం ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ బ్లెండ్ చేసేసుకుంటే మనకి క్రీమీ టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది. సో ఇది మన ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ మిక్స్చర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ని తీసుకొని 1 కప్ మైదా పిండిని తీసుకుంటున్నాను నేను ఇక్కడ. అండ్ ఈక్వల్గా తీసుకోవాలి. మనము ఏదైనా స్పూన్తోని ప్రెస్ చేయడం కానీ అలా చేయకుండా ఇలా వీడియోలో చూపించినట్టుగా ఈక్వల్గా తీసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకొని దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. పిండిలో లంప్స్ లాంటివి ఏమన్నా ఉంటే లేకపోతే ఏమైనా వేరే పొడిలాగా ఉంటే మనకి మఫిన్స్ కానీ కేక్స్ కానీ సరిగా రావు. సో ఇలా స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలి. ఒకసారి స్పాచులాతోని మనం ఇలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండి మొత్తం మంచిగా చక్కగా కలిపేసుకోవాలి. అండ్ దీని తర్వాత స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మనం ఇక్కడ ఎలక్ట్రిక్ బీటర్ని తీసుకొని చక్కగా బీట్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ బీట్ చేసుకుంటే హై స్పీడ్లో మనకి కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా ఇలా ఉండాలి. సో ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్ అన్నమాట. మీ దగ్గర బీటర్ లేకపోతే మామూలు విస్కర్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్లో చాకో చిప్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కప్ చాకో చిప్స్ తీసుకుంటున్నాను. ఇందులో ఒక 1 టీ స్పూన్ మైదా పిండి వేసేసి ఒకసారి మనం స్పూన్తోని చాకో చిప్స్కి పొడి అంతా పట్టేలాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఇక్కడ నేను బేకింగ్ ట్రేలో ఇలా సిలికాన్ కప్ కేక్ మౌల్డ్స్ తీసుకొని అందులో పేపర్ కప్ కేక్ లైనర్ ప్లేస్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న మఫిన్ మిక్స్చర్లోకి మనం ఈ చాకో చిప్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ చాకో చిప్స్ అంతా కోటింగ్ అయ్యేలాగా మనం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనము ఏదైనా ఒక గరిటెతో కానీ ఐస్ క్రీమ్ స్కూపర్తో కానీ ఇలా కప్ కేక్ లైనర్స్లోకి వేసేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ మనం ఫిల్ చేసేసాక ఒకసారి మనం మంచిగా ట్యాప్ చేయాలి. ఏమైనా బబుల్స్ ఉంటే మనకి పోతాయి. అలాగే పైనుంచి నేను ఇక్కడ మళ్ళీ చాకో చిప్స్ అనేవి పైన టాపింగ్స్ లాగా వేస్తున్నాను. దీంతో మనకి చాకో చిప్స్ అనేవి మెల్ట్ అయిపోయి మంచి టేస్ట్ని ఇస్తుంది. అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు దీన్ని నేను ఒక 180 డిగ్రీస్ ప్రీ హీటెడ్ అవెన్లో 20 మినిట్స్ బేక్ చేశాను. మఫిన్స్ బేక్ అయ్యాయా లేదా అనేది ఇలాగ టూత్ పిక్ కానీ కబాబ్ స్క్యూర్ కానీ ఒకసారి లోపలికి మనము గుచ్చి బయటికి తీసేస్తే మనకి టూత్ పిక్ అనేది చాలా నీట్గా రావాలి. సో మన మఫిన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి. మన చేతికి కూడా ఎటువంటి తడిపిండి కానీ ఏది కానీ అతుక్కోవట్లేదు. ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో మన యమ్మీ బనానా చాకో చిప్స్ మఫిన్స్ అనేవి రెడీ అయిపోయాయి. మనం వేసిన చాకో చిప్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోయి అండ్ క్రీమీ టెక్స్చర్ని ఇస్తుంది మనం తినేటప్పుడు. అండ్ పిల్లలకు కూడా చాకో చిప్స్ అనేవి బాటంలో కాకుండా మధ్యలో తినేటప్పుడు తగులుతుంటే వాళ్ళు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ చాలా మాయిస్ట్గా అండ్ సాఫ్ట్గా ఉండే ఈ మఫిన్స్ని ఇంట్లోనే ఒకసారి పిల్లలకు చేసి పెట్టండి. వాళ్ళు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ మనం బర్త్డే పార్టీస్ కానీ కిడ్స్ పార్టీస్ కానీ ఇలా ఇంట్లోనే కప్ కేక్స్ కానీ మఫిన్స్ కానీ చేసి పెడితే పిల్లలకి ఇంకా బయట నుంచి తెచ్చే అవసరం కూడా ఉండదు. సో ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.